ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఉగాది పండుగ సందర్భంగా ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఫుల్ కోర్స్ కేవలము 399 రూపాయలకే అందచేయడము జరుగుతుంది. ఇక టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలకే అందచేస్తున్నామండి. ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఫుల్ కోర్స్ తీసుకుంటే ఇందులో మనకు టెస్ట్ సిరీస్ కూడా యాడ్ అయి ఉంటుంది. కంప్లీట్గా 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు అందిస్తున్నామండి. ఇందులోనే యాజ్ పర్ ద సిలబస్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఆన్లైన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా ఇప్పుడు కనుక మీరు తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులను మరి ఈ కోర్సులోనే యాడ్ చేయడము జరుగుతుంది. ఇంకెందుకంటే ఆలస్యం, మరి అన్ని 18 రకాల కేటగిరీస్కి కోర్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మీకు కామన్ కోర్సు కాంబో ప్యాక్ ఉంటుంది, అదొకటి తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నాట్ ఓన్లీ హైకోర్ట్ అండి, అన్ని ఉద్యోగాలకు సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డెమో చూసి తప్పకుండా వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 23-24 మార్చ్ 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఓకేనా? వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. రానున్నటువంటి ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి వంటి ఉద్యోగాలకు మీరు కనుక లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో 1 ఇయర్ కోర్స్ని జస్ట్ 399 రూపీస్కి అందజేస్తున్నామండి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశ పూల పెంపకం రంగంలో ముఖ్యమైన మైలురాయిగా ఏ రాష్ట్రం నుండి ఏపీఈడిఏ సింగపూర్కు మొట్టమొదటిసారిగా అంతూరియం పువ్వులను ఎగుమతి చేసింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. యాజ్ ఎ మేజర్ మైల్ స్టోన్ ఇండియా ఫ్లోరికల్చర్ సెక్టర్ ఫ్రమ్ విచ్ స్టేట్ డిడ్ ఏపీఈడిఏ facilitate the first ever export of anthurium flowers to Singapore? సింగపూర్ దేశానికి యొక్క అంతూరియం అనేటువంటి ఫ్లవర్స్ని మొదటిసారిగా ఏ రాష్ట్రం నుండి ఎగుమతి చేయడం ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి, మిజోరాం రాష్ట్రం నుండి. వివరాలు చూద్దాం. భారతదేశ పూల పెంపకం రంగానికి ముఖ్యమైన ఈశాన్య ప్రాంతం నుండి ఒక ప్రధాన మైలురాయిగా వ్యవసాయము మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీఈడిఏ మిజోరాం నుండి సింగపూర్కు మొదటిసారిగా అంతూరియం పువ్వుల ఎగుమతిని సులభతరం చేసింది. 50 మడతలు పెట్టిన పెట్టెల్లో 1024 కట్ పువ్వులు అంటే 70 కిలోలు ఉన్న ఈ సరుకును కోల్కతా ద్వారా ఎగుమతి చేయడము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. జస్టిస్ హరీష్ టండన్ ఒడిషా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మరి ఆయన నియామకానికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ ఏ తేదీన విడుదలైంది? జస్టిస్ హరీష్ టండన్ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఒడిషా హైకోర్ట్. ఆన్ విచ్ డేట్ వాజ్ ద అఫీషియల్ నోటిఫికేషన్ రిగార్డింగ్ హిస్ అపాయింట్మెంట్ రిలీజ్డ్? ఆన్సర్ ఆప్షన్ డి, మార్చి 22, 2024. జస్టిస్ హరీష్ టండన్ ఒడిశా హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ చక్రధరి శరణ్ సింగ్ జనవరి 19, 2024న పదవి విరమణ చేసిన తర్వాత ఆయన నియామకము జరిగింది. ఇప్పటి వరకు జస్టిస్ ఆరిందమ్ సిన్హా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. మరి అధికారిక నోటిఫికేషన్ మరియు నియామక వివరాలు చూసినట్లయితే న్యాయ మరియు న్యాయ మంత్రిత్వ శాఖ మార్చి 22, 2024న జస్టిస్ హరీష్ టండన్ నియామకాన్ని ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. ఓకే. నెక్స్ట్ వన్. 2025 ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది వరల్డ్ టీబీ డే 2025? ఆన్సర్ ఆప్షన్ బి అండి. అవును, మనం టీబీని అంతం చేయగలం, కట్టడి చేయగలం, పెట్టుబడి పెట్టగలం, అందించగలం. ఎస్, వీ కెన్ అండ్ టీబీ కమిట్మెంట్, ఇన్వెస్ట్మెంట్, డెలివరీ అనేటువంటి థీమ్ అయితే ఈ సంవత్సరం ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాణాంతక అంటువ్యాధులలో ఒకటైన క్షయవ్యాధి గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరము మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని జరుపుకుంటారు. టీబీ తీవ్రమైన ఆరోగ్య, సామాజిక మరియు ఆర్థిక పరిణామాలకు కారణమవుతుంది. ఇది ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారుతుంది. 2025 ప్రపంచ టీబీ దినోత్సవం యొక్క థీమ్ అవును, మనం టీబీని అంతం చేయగలం, కట్టుబడి చేయగలము, పెట్టుబడి పెట్టగలము, అందించగలం. ఇది బలమైన నిబద్ధత, పెరిగిన పెట్టుబడి మరియు టీబీ నిర్మూలన వ్యూహాల
ప్రభావవంతమైన పంపిణీ అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 59వ జ్ఞాన్పీఠ్ అవార్డును అందుకున్న తొలి ఛత్తీస్గఢ్ రచయిత ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 2025 సంవత్సరానికి గాను వచ్చిందండి. హూ ఈస్ ద ఫస్ట్ ఛత్తీస్గఢ్ రైటర్ టు రిసీవ్ ద 59th జ్ఞాన్పీఠ్ అవార్డ్ రీసెంట్లీ 2025? ఎవరికి వచ్చిందండి? ఆప్షన్ బి, వినోద్ కుమార్ శుక్లా గారికి రావడము జరిగింది. ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారమైన 59వ జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతగా ఎంపికయ్యారు. 88 సంవత్సరాల వయసులో భాషా సృజనాత్మకత మరియు భావోద్వేగ లోతును మిళితం చేసే ప్రత్యేకమైన రచనా శైలితో హిందీ సాహిత్యానికి ఆయన చేసిన అద్భుతమైన కృషికి గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న ఛత్తీస్గఢ్ నుండి మొదటి రచయిత మరియు దీన్ని అందుకున్న 12వ హిందీ రచయిత ఈయన. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, భారత సుప్రీంకోర్టు ఇటీవల ఏ ఫారం బహిరంగ ప్రదర్శనపై విచారణను వాయిదా వేసింది? విచ్ ఫార్మ్స్ పబ్లిక్ డిస్క్లోజర్ హియరింగ్ వాజ్ రీసెంట్లీ పోస్ట్పోన్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా? ఏ ఫామ్ పైన విచారణ నిలిపివేసిందండి? ఆప్షన్ సి, ఫామ్ 17C. ఇదేంటో చూద్దాం. భారత ఎన్నికల కమిషన్ ఓటర్ల ఓటింగ్ రికార్డులలో పారదర్శకత కోరుతూ ఇచ్చిన పిటిషనర్లతో చర్చలు జరిపింది. పోలింగ్ కేంద్రాలలో పోలైన ఓట్లను నమోదు చేసే ఫామ్ 17C బహిర్గతం గురించి విచారణను భారత సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఎన్నికల సమయంలో ఓటర్ల ఓటింగ్ డేటాలో వ్యత్యాసాల గురించి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిశ్చితార్థం జరిగింది. కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ అంశాలపై చర్చించడానికి సుముఖత వ్యక్తం చేయడము చూడవచ్చు. నెక్స్ట్ వన్, మహారాష్ట్ర ప్రభుత్వము ఏ చారిత్రాత్మక ప్రదేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్కు అంకితమైన స్మారక చిహ్నాన్ని నిర్మించేందుకు 2025లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది? ఎట్ విచ్ హిస్టారిక్ సైట్ డిడ్ ద మహారాష్ట్ర గవర్నమెంట్ ఫ్రమ్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ ఇన్ 2025 టు కన్స్ట్రక్ట్ ఏ మెమోరియల్ డెడికేటెడ్ టు ఛత్రపతి శివాజీ మహారాజ్? ఆన్సర్ ఎక్కడండి? ఆగ్రా కోటలో. ఓకే. ఛత్రపతి శివాజీ మహారాజును సత్కరించే దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. మార్చి 21, 2025 ఆగ్రాలో ఒక గొప్ప స్మారక చిహ్న నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి పర్యాటక మంత్రి ఆధ్వర్యంలో ఒక నిపుణుల కమిటీ ఏర్పడింది. ఈ స్థలము చారిత్రాత్మకంగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ శివాజీని గృహ నిర్బంధంలో ఉంచిన ప్రదేశంగా ఉంది. మరాఠా చరిత్రను జరుపుకోవడానికి మ్యూజియం మరియు విద్యా ప్రదర్శనను కలిగి ఉన్న ఈ స్మారక చిహ్నం కోసం భూమిని సేకరించాలని ప్రభుత్వము లక్ష్యంగా పెట్టుకోవడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, 2024 సంవత్సరానికి సంబంధించిన పులుల గణన వార్షిక నివేదిక ప్రకారం 2018 నుంచి 2024 వరకు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్య ఎంత శాతం మేర పెరిగింది? According to the 2024 Tiger Census Annual Report, by what percentage has the tiger population increased in the Nagarjuna Sagar Srisailam Tiger Reserve from 2008 into 2024? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 61.70% పెరిగిందండి. చూద్దాం. నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతంలో పులుల సంఖ్య ఏటా పెరుగుతుంది. ఈ అభయారణ్యంలో 2023లో 74 వ్యాఘ్రాలు పులులు ఉండగా 2024లో వాటి సంఖ్య 76కు చేరిందని అటవీ శాఖ అధికారులు లెక్కగట్టారు. వీటిలో 40 బడా పులులు కాగా 32 ఆడపులులు కాగా 32 మగమున్నాయని చెప్పారు. మరో 4 జెండర్ను గుర్తించలేకపోయారు. అలాగే వీటితో పాటు మరో 11 పులి కూనలు ఉన్నట్లుగా వివరించారు. 2024 సంవత్సరానికి సంబంధించిన పుల్లగన్న వార్షిక నివేదికను ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా విడుదల చేశారు. ఇందులో వివరాలు అయితే వెల్లడయ్యాయి. 2018 నాటికి ఈ రిజర్వ్లో 17 పులులే ఉండేవి. ఈ 6 ఏళ్ల వ్యవధిలో 23 పెరిగి వాటి సంఖ్య 76కు చేరింది. అంటే 61.70% మేర పెరిగినట్లుగా ప్రకటించారు. ఓకే. నెక్స్ట్ వన్, భారతదేశానికి F404 ఇంజన్లను సరఫరా చేసే అమెరికా కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్తో కుదిరిన ఒప్పందం ప్రకారం ఏటా ఎన్ని ఇంజన్లు అందుతాయని అంచనా వేసింది? యాజ్ పర్ ద అగ్రిమెంట్ విత్ ద అమెరికన్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ ఫర్ సపోర్టింగ్ F404 ఇంజిన్స్ టు ఇండియా, హౌ మెనీ
engines are estimated to be delivered annually? ఆన్సర్ ఆప్షన్స్ అండి 20. తేజస్ యుద్ధ విమానాల తయారీలో ముఖ్యమైన F404 ఇంజన్లను అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ నుంచి అందబోతున్నాయి. 2 ఏళ్ల ఆలస్యం తర్వాత అవి ఈ నెలలో భారత్కు రానున్నాయి. ఈ ఏడాది మొత్తం 12 ఇంజన్లు అందుతున్నాయి. తేజస్ మార్క్ 1A విమానాల్లో F404 ఇంజన్లు అత్యంత కీలకం. అయితే చీటీ సరఫరాలో జరిగినటువంటి జాప్యం వల్ల హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో తేజస్ జెట్ల ఉత్పత్తి నెమ్మదించింది. పాకిస్తాన్, చైనా నుంచి పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో ఇంజన్ల కోసం వేచి చూడాల్సి రావడంతో భారత్తో ఆందోళనకు దారితీసింది. 2021లో కుదిరిన కాంట్రాక్ట్ ప్రకారం ఏటా 20 ఇంజన్లు అందుతాయని సంబంధిత అధికారులు అయితే అంచనా వేస్తుండడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారత రాయబార కార్యాలయము చైనాలో నిర్వహించిన వసంత్ మేళా కార్యక్రమంలో అధికంగా ప్రదర్శించిన భారతీయ నృత్యాలకు సంబంధించిన ముఖ్యమైన అంశం ఏంటి లేదా విశేషం ఏంటి? వాట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ ఫ్యాక్ట్ అబౌట్ ద ఇండియన్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఎట్ ద వసంత్ మేళా ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై ద ఇండియన్ ఎంబసీ ఇన్ చైనా? ఏంటండి ఆన్సర్? ఆప్షన్ సి అండి. చైనా విదేశాంగ శాఖ డైరెక్టర్ లియు జింగాన్ స్వయంగా నృత్య ప్రదర్శన చేయడం అనేది సరైనది. ఓకేనా, ఇంపార్టెంట్. చైనాలోని ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఏ బి దగ్గర ఏ రావాలి, సి దగ్గర బి, డి దగ్గర ఈ దగ్గర డి రావాల్సి ఉందండి. సో తప్పుపడింది కాబట్టి ఇక్కడ సి ఆన్సర్ అండి, అంటే డి అన్నట్టు ఇక్కడ. ఓకేనా, ఎక్కువ మంది ప్రదర్శన ఇచ్చిన వారు చైనీయులే. ఓకేనా, ఇది సరైనదండి. ఓకే, చూద్దాం, ఎడిట్ చేస్తాను నేను క్వశ్చన్. ఓకే, చైనాలోని భారత రాయబార కార్యాలయము శనివారం ఏం చేసిందండి? వసంత మేళా పేరుతో ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో దాదాపు 4,000 మందికి పైగా చైనీయులు తరలి వచ్చారు. భారత్ చైనా సంబంధాలను తిరిగి సాధారణం చేసే దిశలో ఇదొక కొత్త ప్రారంభం కానుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అనేక భారతీయ నృత్యాలు ప్రదర్శించారు. ఈ నృత్యాలు చేసిన వారిలో అధికులు చైనీయులే కావడం విశేషం. చైనా విదేశాంగ శాఖలో ఆసియా విభాగ డైరెక్టర్ లియు జిన్జాంగ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడము చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశం 2024-25 ఆర్థిక సంవత్సరంలో బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని ఎప్పుడు చేరుకుంది? వెన్ డిడ్ ఇండియా అచీవ్ ద 1 బిలియన్ టన్ కోల్ ప్రొడక్షన్ మైల్ స్టోన్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024-25? ఆప్షన్ సి, 2025 మార్చి 20న ఈ లక్ష్యాన్ని ఛేదించిందండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో ఇప్పటికే మన దేశం రికార్డు స్థాయిలో 1 బిలియన్ టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 మార్చి 21న పేర్కొన్నారు. మరి గత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి 997.83 మిలియన్ టన్నులుగా ఉంది. ఈసారి ఆర్థిక సంవత్సరం ముగియడానికి 11 రోజుల ముందే బిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించినట్లుగా బొగ్గు శాఖ పేర్కొంది. మన దేశ ఇంధన అవసరాల్లో 55% వరకు బొగ్గే ఆధారం అవుతుంది. దేశ విద్యుత్ ఉత్పత్తిలో 74% బొగ్గు ఆధారిత ప్లాంట్లలోనే జరుగుతుంది. నెక్స్ట్ వన్, 2025 మార్చి 20న రక్షణ కొనుగోళ్ల మండలి ప్రాథమిక ఆమోదం తెలిపిన 54,000 కోట్ల విలువైన సైనిక ఆధునీకరణ ప్రాజెక్టుల్లో ఏది కూడా భాగం కాదు. క్రింది వాటిలో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది 54,000 crores మిలిటరీ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ అప్రూవ్డ్ ఇన్ ప్రిన్సిపల్ బై ద డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆన్ మార్చ్ 20, 2025? ఆన్సర్ ఆప్షన్ సి అండి. కొత్త సబ్మెరీన్ల కొనుగోలు అనేది తప్పండి. దేనికోసం మరి ఈ అమౌంట్ని కేటాయించారంటే చూద్దాం. T-90 ట్యాంకుల ఆధునీకరణ, మోడర్నైజేషన్ ఆఫ్ T-90 ట్యాంకర్స్. నెక్స్ట్, గగనతల ముందస్తు హెచ్చరికల వ్యవస్థను కొనుగోలు చేయడము. ఆప్షన్ డి, అధునాతన యుద్ధ విమానాల కొనుగోలు అండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి 54,000 కోట్ల విలువైన సైనిక ఆధునీకరణ ప్రాజెక్టులను 2025 మార్చి 20న ప్రాథమిక ఆమోదం తెలిపింది. ఇందులో T-90 ట్యాంకుల ఆధునీకరణతో పాటు గగనతల ముందస్తు హెచ్చరికల వ్యవస్థల కొనుగోళ్ల ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వన్, 2015 నుంచి 2024 మధ్య కాలాన్ని అత్యుష్ణ సంవత్సరాలుగా ప్రకటించిన ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ ప్రకటన ప్రకారము 2023లో వాయుమండలంలో CO2 స్థాయి ఎంతగా నమోదైంది? అకార్డింగ్ టు ద వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్,
declaration that 2015 to 2024 were the hottest years. What was the recorded CO2 level in the atmosphere in 2023? ఆప్షన్స్ అండి. 420 ppm పార్ట్స్ పర్ మిలియన్ అంటారండి. ppm అంటే చూద్దాం. వాతావరణ రికార్డులు నమోదు కావడం మొదలైనప్పటి నుంచి గడిచిన 10 ఏళ్ళు అంటే 2015 నుంచి 2024 వరకు అత్యుష్ణ సంవత్సరాలుగా నిర్ధారణ అయ్యాయని ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ 2025 మార్చి 19న ప్రకటించింది. 2023లో వాతావరణంలో CO2 ప్రతి 10 లక్షల పాళ్లకు 420%గా నమోదైంది. 420గా ఇది 3.28 లక్షల టన్నుల CO2కు సమానం. గడిచిన 8 లక్షల ఏళ్లలో ఇది అత్యధికంగా అని WMO హెచ్చరించింది. ఓకేనా. నెక్స్ట్ వన్ వివరాలు చూద్దాం. అడిషనల్ క్వశ్చన్స్. 2024 ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారము వాయు కాలుష్యంలో భారతదేశము ఎంత ర్యాంకులో ఉంది? అకార్డింగ్ టు ద 2024 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ ఎయిర్ పాపులేషన్? ఆప్షన్ డి అండి, 5వ స్థానంలో ఉంది. చూద్దాం. కూకీ తెగ భారతదేశంలోనే ప్రాంతంలో ప్రధానంగా కనిపిస్తుంది. ద కూకీ ట్రైబ్ ఈజ్ ప్రైమర్లీ ఫౌండ్ ఇన్ విచ్ రీజన్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ ఏ ఈశాన్య భారతదేశము. సజ్జన్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? సజ్జన్గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ బి రాజస్థాన్. భౌగోళిక సమాచార వ్యవస్థ ఆధారిత సాఫ్ట్వేర్ అయిన ప్రతిబింబ్ మాడ్యూల్ను ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించింది? Which ministry launched the Pratibimb module, a geographic information system based software? JS. ఆప్షన్స్ అండి, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తల్లో కనిపించిన ఫ్యూగో అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఫ్యూగో వాల్కనో దట్ వాజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? గ్వాటెమాలా. ఆప్షన్ డి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన యాప్లో లాంచ్ చేసినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచెస్లో అందరూ కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.